హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ఇవాళ నేను ఒక గొప్ప ఆర్టిస్ట్ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఎవరంటే సినిమాల్లో నటించే వాళ్ళల్లో ఆర్టిస్టులు ఉంటారు, మేకప్ ఆర్టిస్టులు ఉంటారు, హెయిర్ ఆర్టిస్టులు ఉంటారు. కానీ మనలో ఉన్న ఏ టాలెంట్ అయినా ఏ కళనైనా ఎక్స్ప్లోర్ చేయడమే నిజమైన ఆర్టిస్ట్ లక్షణాలు. అయితే ప్రతి ఒక్కరిలో ఉంటారు. కానీ మన హ్యూమన్ బీయింగ్కి ఖచ్చితంగా రిలేటబుల్గా మనం చూడగానే అట్రాక్ట్ అయ్యేది మాత్రం ఒక పెయింటింగ్ ఆర్టిస్ట్కే. ఎస్, మనతో పాటు ఉన్నారు ద గ్రేట్ ఆర్టిస్ట్, పెయింటింగ్ ఆర్టిస్ట్ చెప్పుకోవచ్చు. ప్రకృతిని కానివ్వండి, దేవుడి బొమ్మనైనా కానివ్వండి, దేవుని నిజంగా ట్రాన్స్పరెంట్లో అలా చూపించడం కానివ్వండి, మనిషినైనా కానివ్వండి, ఎవరినైనా కూడా అద్దంలో మనం కళ్ళకు కట్టినట్టుగా చూసుకునేటట్టు చూపించే గొప్ప గొప్ప ఆర్టిస్టులు ఉండడం అనేది నిజంగా మన అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ BFA బ్యాచిలర్ ఫైన్ ఆర్ట్ నాగ్ రమావత్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మాట్లాడదాం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. అండ్ అంటే నేను మీ గురించి ఫస్ట్ తెలుసుకోగానే పెయింటింగ్ ఆర్టిస్ట్ అనగానే అందరికీ ఖచ్చితంగా హోమ్లో కానివ్వండి, మనం ఏదైనా ఆఫీస్ ఆర్గనైజ్ చేసుకోవడం కానివ్వండి, మనం ఏదైతే కంపెనీ పెట్టుకుంటామో థియేటర్స్లో కానీ ఎక్కడైనా కూడా చాలామంది ఎక్కువ అట్రాక్ట్ అయ్యేది ఈ పెయింటింగ్కే. మన ఇంట్లో హోమ్ని ఆర్గనైజ్ చేసుకోవడానికి కూడా ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క సెల్ఫ్లో ఖచ్చితంగా హోమ్ డెకర్స్లో కానివ్వండి ఎక్కడైనా కూడా ఒక పెయింటింగ్కి సంబంధించిన బొమ్మ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి పెయింటింగ్ ఆర్టిస్టుల రియల్ లైఫ్స్ కానీ నార్మల్గా వాళ్ళు అనుకుంటున్న థింకింగ్ ఏంటి అంటే నార్మల్గా మన మైండ్లో ఏమనుకుంటున్నాం అనేది ఖచ్చితంగా మనకు తెలియదు. ఆ మైండ్లో అనుకున్న దాన్ని మనం ఎక్స్ప్లోర్ చేయడము, దాన్ని పెయింటింగ్ రూపంలో చూపించడం అనేది నిజంగా కళ. సో ఫస్ట్ మాకు తెలుసుకోగానే నాకు నిజంగా దీని గురించి తెలుసుకోవడానికి ఎగ్జైటింగ్గా ఉంది. సో మీ పెయింటింగ్ ప్రస్థానం అనేది ఎలా స్టార్ట్ చేశారు? అసలు పెయింటింగ్ అంటే మీకు ఎందుకు అంత ఇంట్రెస్ట్? అంటే నాకు వేరే ఇంట్రెస్ట్లు ఎలా ఉంటాయో తెలియదు, అందుకనే ఇంకా పెయింటింగ్ ఒకటే గుడ్డిగా నమ్ముకున్నారు. ఇది ఒక్కటే వచ్చు. నేను దాన్ని ఒక లాంగ్వేజ్ లాగా ఎప్పుడు ఆలోచించేవాడిని అంతే. సో నాకు ఇది ఒక్కటే. ఇప్పుడు మీరు ఎంత బాగా మాట్లాడుతున్నారు కదా, నాకు అంత బాగా పెయింటింగ్ వేయగలను నేను. ఇంకా మాట్లాడడం అంటే వాగడం అనేది అలవాటు అయిపోతుంది, కానీ పెయింటింగ్ అనేది రావడం అనేది నిజంగా ఒక ఆర్టే అది. ఎందుకంటే నార్మల్గా పెయింట్ అంటే చూసిన చెట్టును ఉన్నది ఉన్నట్టుగా గీయడం, పిట్టని కానీ ఉన్నది ఉన్నట్టుగా గీయడం అనేది అందరిలో ఉండదు, అది అసాధ్యం. అంటే మీ పెయింటింగ్ జర్నీ అనేది ఎలా స్టార్ట్ అయింది? అంటే ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు నాకు. అంటే నేను ఆల్రెడీ జర్నీలోనే ఉన్నాను నాకు తెలిసేసరికి. ఓకే. సో నేను ప్రొఫెషనల్గా డిగ్రీ BFAలో జాయిన్ అయినప్పుడు అఫీషియల్గా దీని నుంచి ఎర్నింగ్ రావడం ఇవన్నీ స్టార్ట్ అయినా అది ఇంకా అప్పుడే స్టార్ట్ అయింది అనుకోవాలి. మనం జర్నీ అంటే ఎట్లా, ఇప్పుడు మన ఫైనాన్షియల్గా మనం స్టార్ట్ చేసినప్పుడే కదా, ఎర్నింగ్ స్టార్ట్ చేసినప్పుడే కదా జర్నీ అంతా. అదేనా మీ ఉద్దేశం? అవును, అంతే కదా. అవును. అంటే మీ పెయింటింగ్ ప్రస్థానం అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? పెయింటింగ్ అనేది ఎలా ఆలోచన వచ్చింది? పెయింట్ వేయడం కానీ ఇదంతా మనకి ఎవరైనా చిన్నప్పటి నుంచి నేను ఇంకా పెయింటింగ్స్ ఏమన్నా సరే నేను ఏం చూసినా ఏమైనా దాంట్లో ఏదో ఆలోచనలు ఉండేది, ఏమో అర్థమయ్యేది, అవన్నీ పెయింటింగ్లోనే చేయగలను నేను. అంటే ఇంట్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్నీ చూసి పెయింట్ వేసేవాళ్ళ? ఇంట్లో అంటే కొన్ని ఎమోషన్స్ ఉంటాయి కదా, మనకు ఫ్రీడమ్ రిలేటెడ్ ఎమోషన్స్ ఉంటాయి ఇంట్లో అంటే. అవును. దానికి గురించి ఎక్కువ చేసేవాడిని. సో అలాగా ఎక్స్ప్రెస్ చేయడం అంటే పెయింటింగ్ అనేది నిజంగా ఒక ఎక్స్ప్రెస్, ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడం. అవును. సో అట్లాగా నేను చేసుకుంటూ అలాగా వచ్చాను. తర్వాత ఇంకా ఇంటర్మీడియట్ దాకా నాకు ఏం చేయాలో అర్థం కాక ప్రొఫెషనల్గా మామూలుగా MPC అలాగా చేశాను. తర్వాత ఫైన్ ఆర్ట్స్ జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు ఇలాగ హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ నవీన్ మిట్టల్ నుంచి నాకు అవార్డు వచ్చింది స్టేట్ కాంపిటీషన్లో. ఆ తర్వాత అప్పుడు స్టేజ్ మీద ఫైన్ ఆర్ట్స్ అనే దాని గురించి మాట్లాడారు. అప్పుడు అర్థమైంది ఆర్ట్కి కూడా డిగ్రీ ఉంటుందా అని. సో అప్పుడు నేను అంటే మీకు అవార్డు వచ్చే వరకు దీనికి ఒక డిగ్రీ ఉంటుంది అనేది ఏమీ తెలియదు, అస్సలు తెలియదు. నార్మల్గా డ్రాయింగ్ పెయింటింగ్ అంటే చిన్నప్పుడు మనం అందరం వేస్తాం, ఎందుకంటే ఒక సబ్జెక్ట్ కూడా ఉంటుంది. స్కూల్లో చదువుకునేటప్పుడు పిల్లలకు ఒక బుక్ ఇచ్చి క్రయాన్స్ ఇచ్చి ఇది డైలీ ఒక వర్క్ కింద రాస్తారు. అంటే దాంట్లో కొంతమంది బాగుంటాయి, కొంతమందికి బాగుండవు. బాగున్న వాళ్ళందరూ పెయింటింగ్ మీద ఇంట్రెస్ట్ పెట్టరు. అందరికీ ఉంటుంది, ఆర్ట్ అందరికీ ఉంటుంది. కాకపోతే మనం సర్వైవల్ ప్రాసెస్లో డిఫరెంట్ పనులు చేస్తాం కాబట్టి అది డివైడ్ అయిపోతుంది. అంటే అది లోపలే ఉండిపోతుంది. మనం ఏదైతే దేని మీద అయితే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తామో అదే మనకు కనిపిస్తుంది.
సో నాకు ఏదైతే ప్యాషన్ ఉందో, ఏదైతే నాకు ఇష్టం ఉందో, నాలో ఏదైతే ఉందో దాని మీద ఎక్కువ హోంవర్క్ చేశాను కాబట్టి నేను అఫీషియల్గా ఆర్టిస్ట్‌లా కనిపిస్తున్నాను. ఓకే. ఎక్కువ దాని మీద ఫోకస్ పెట్టడం. అంటే నార్మల్‌గా మీరు చిన్నప్పటి నుంచి వేసిన పెయింటింగ్స్ ఉంటాయి గదా! అవన్నీ మీ దగ్గర ఉన్నాయా ఇప్పుడు? యాక్చువల్లీ నాకు కలెక్షన్స్ గ్యాదర్ చేసే అలవాటు లేదు. అంటే నేను దాచుకోవడం అలవాటు లేదు. దానికోసం సెపరేట్‌గా ఎవరో ఒకళ్ళు ఉంటే ఓకే. అందుకనే ఆర్టిస్టులకి ఇలా దాచుకోవడం అలవాటు లేదనేది ఈ గ్యాలరీ వాళ్ళు, మ్యూజియం వాళ్ళు స్పెషల్ మ్యూజియంస్ ఎందుకు ఉంటాయి? అవి దాచడానికే. ఆ క్రియేటివ్ పీపుల్ క్రియేట్ చేసిన ఏదైతే స్టఫ్ ఉంటుందో అది దాచడానికే మ్యూజియంలో ఉండేది. ఎందుకంటే ఆర్టిస్ట్ ఎప్పటికప్పుడు మనం ఈరోజు మాట్లాడింది రేపు గుర్తుండదు ఎలాగో, ఈరోజు మనం చేసింది రేపు ఉండదు దాని గురించి ఆలోచన. ఎవ్రీడే న్యూ ఎమోషన్స్ ఉంటాయి. ఎవ్రీడే మనం కొత్తవి చూస్తాము, కొత్తవి ఆలోచిస్తాము. అలాగా వెళ్ళిపోతూ ఉంటాం. అంటే ఇన్స్టంట్ స్పాంటేనిటీలో బతుకుతాం కదా! అందుకని ఆ గతం గుర్తుండదు. అట్లా అంటే రిమైండ్ చేస్తే గుర్తుండదు కానీ మనం ఫ్లోలో వెళ్ళిపోతుంటాం కదా! సో అలాగా ఉండి ఉంటాయి. నేను చూస్తే ఖచ్చితంగా ఎక్కడో చోట ఉండి ఉంటాయి. అంటే అందరికీ కూడా పెయింటింగ్ అంటే తెలుసు. పెయింటింగ్ చూడగానే వావ్ అనడం, అట్రాక్ట్ అవ్వడం, తీసుకుంటే బావుంటుంది అని, అంటే మన ఇంట్లో ఉంటే బావుంటుంది, మన బెడ్‌రూమ్‌లో ఉంటే బావుంటుంది, కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది అని చెప్పి తీసుకోవడం తెలుసు. కానీ పెయింటింగ్ గురించి కరెక్ట్ అవేర్‌నెస్ ఎవ్వరికీ ఉండదు. అంటే మీకు తెలిసింది ఏమైనా చెప్పగలుగుతారా మాకు? దీని గురించి చెప్పడానికి ఏముండదండి. ఇప్పుడు అన్నీ పెయింటింగ్ అనేది ఒక మిత్ అనమాట అది. అదొక మాయ అది. అది వాల్యూలు అన్ని 10 మంది చెప్తే అది నిజంగానే వాల్యుబుల్ అనిపిస్తాయి. లేదు అది యూజ్‌లెస్ అనుకుంటే అది యూజ్‌లెస్ లానే కనిపిస్తది. అది ఆర్ట్ అనేది మిత్ అది. సో ఇప్పుడు అది నాకు డబ్బులు అవసరం ఉందనుకో, మీ ఇంట్లో ఆ వాల్‌కి మంచి పెయింటింగ్ పెడితే బావుంటది అంటాను. సో దాని గురించి రిలేటెడ్. ఆఫ్‌కోర్స్ యాక్చువల్‌గా ఎంప్టీ వాల్స్ కంటే ఒక ఆర్ట్ పీస్ ఉండడం చాలా మంచిది. అంటే ఒక అందమైన ఫేస్‌కి బొట్టు లాంటిది. ఏది ఒక పెయింటింగ్ వాల్‌కి ఉండడం. ఓకే. ఓకే. ఆ! అట్లా. సో అది ఎప్పుడు అండ్ ఇంకోటేంటంటే అది నాట్ ఓన్లీ బ్యూటీతో పాటు అది మీకు ఒక సబ్జెక్ట్ ఏదో మాట్లాడుతూ ఉంటదనమాట. కానీ అది కనెక్ట్ అవ్వాలి. అది కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మనందరికీ ఆ ఎమోషన్ రిలేటెడ్ ఉంటాయి కాబట్టి, సెన్సెస్ ఉంటాయి కాబట్టి కలర్స్‌కి, ఆ పిక్చర్స్‌కి వీటన్నిటికి కనెక్ట్ అవుతాం మనం. తెలుస్తుంటది. కలర్స్ చాలా విషయాలు చెప్తుంటాయి. ఇట్లా. కరెక్ట్. సో పెయింటింగ్‌లో కొన్ని టైప్స్ ఉంటాయి కదా! అంటే సో మెనీ టైప్ ఆఫ్స్ ఉంటాయండి. మీకు తెలిసిన దాని ప్రకారము పెయింటింగ్ అంటే అసలు ఏంటి? పెయింటింగ్ అంటే అది జస్ట్ ఒక టూల్. ఇప్పుడు మన ఇంక్ పెన్‌తో మనం రాస్తాం కదా! అలాగా పెయింటింగ్ అనేది ఒక మీడియం ఆఫ్ సబ్జెక్ట్ అది. దాంతో మనం ఏదైతే ఇప్పుడు పెన్‌తో ఏం రాస్తున్నాం స్టోరీ రాస్తున్నాం అనేది ఎలా ఉంటుందో, ఈ కలర్స్‌తో ఏం పెయింటింగ్ ఏస్తున్నాం అనేది ఇంపార్టెంట్. పెయింటింగ్ అంటే ఒక స్టిల్ లైఫ్‌ని ఏయొచ్చు, లేకపోతే ఒక ఇంప్రెషన్, ఒక ల్యాండ్‌స్కేప్ ఏయొచ్చు, ఏదైనా ఏయొచ్చు. కానీ ఇది పైపైన కనిపించేది చూసేయడం ఒకటి. అది కెమెరా కూడా క్యాప్చర్ చేస్తది. కానీ దాని లోపల ఉన్న ఎమోషన్, సోల్‌ని క్యాప్చర్ చేయడం అనేదే ఒక ఆర్టిస్ట్‌గా చేయాల్సిన పని అని నా ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా పెయింటింగ్ ఇప్పుడు ఒక ఫేస్ స్టిల్ లైఫ్ ఫేస్ ఏదైనా మీ పెయింటింగ్ వేస్తున్నాను అనుకో, మీరు న్యూట్రల్గా ఉంటే మామూలుగా ఫోటో తీసినట్టే వస్తుంది. మీరు మాట్లాడుతుండాలి. నాకు వాళ్ళతో మాట్లాడనిస్తాను నేను. మాట్లాడిస్తే మీలో ఉన్న ఎమోషన్స్, మీ స్టోరీ అవన్నీ ఇందులో క్యాప్చర్ అవుతుంటాయి నాకు కూడా తెలియకుండా. సో అప్పుడు ఏమవుతుందంటే నేను అందుకే ఇప్పుడు అంటే ఒక మాక్సిమం ఒక మనిషిని చూసి పెయింటింగ్ వేయడానికి మీకు ఎంతసేపు పడుతుంది? నేనే టైం ఫ్రేమ్‌లో ఉండను. ఇంకా దీని గురించి టైం ఎట్లా తెలుస్తది? మనమంతా ఒక ఎమోషన్‌లో వెళ్ళిపోతే గానీ అది ఖచ్చితంగా క్యాప్ చేయగలం. అసలు ఆ టైం అన్నప్పుడే నాకు కన్‌ఫ్యూజన్ అనమాట. ఇది మ్యాన్ మేడ్ థింగ్. టైం అనేది మ్యాన్ మేడ్ థింగ్ అది. ఆర్టిస్ట్ అనేది అసలు దాని బియాండ్ ఉంటది. అసలు దానికి ఎటర్నల్‌గా ఉంటదనమాట. అసలు టైం ఫ్రేమ్‌లో లేకుండా ఉండడమే ఆర్టిస్ట్ లక్షణం. ఇప్పుడు అందరూ జాబ్ చేసేవాళ్ళు మార్నింగ్ లేసి ఈవినింగ్ అలా ఉంటుంది కదా సబ్జెక్ట్. ఉదయాన్నే లేవాలి, వాళ్ళే గొప్పోళ్ళు అవుతారు, ఇవి ఉంటాయి కదా. అఫ్కోర్స్ మెటీరియల్ లైఫ్లో ఖచ్చితంగా ఆ ప్రాక్టీస్ వల్ల, ఆ కన్సిస్టెన్సీ వల్ల ఖచ్చితంగా చేస్తారేమో. కానీ ఒక ఆర్టిస్ట్కి అలాంటివి ఉండవు. ఒక టైం ఫ్రేమ్లో లేను నేను ఇప్పుడు. ఎందుకంటే థాట్ ప్రాసెస్లో బతుకుతుంటాను కదా. అది ఎప్పుడు ఏ ఆలోచన వస్తుంది. ఇప్పుడు చూడంగానే స్పాంటేనియస్గా ఇప్పుడు అది 5 మినిట్స్ పట్టవచ్చు, 10 మినిట్స్ పట్టవచ్చు, లేకపోతే 1 మినిట్ కూడా పట్టవచ్చు. నాకున్న ఎగ్జైట్మెంట్ని బట్టి అయిపోతూ ఉంటుంది అనమాట.
అంటే ఆ ఎగ్జైట్మెంట్ ఎదుటి ఉన్న మనిషిని బట్టి వస్తుంది, లేకపోతే ఎదుటి వాళ్ళు ఇచ్చే డబ్బుని బట్టి అయినా రావచ్చు. ఓకే, సిచ్యువేషన్స్ డిపెండ్. సిచ్యువేషన్స్ ఓకే, అప్పుడు పరిస్థితిని బట్టి మీరు ఆ టైంలో వేయగలుగుతారు. అంతే అంతే. ఓకే, ఇప్పటి వరకు వేసిన అంటే ది బెస్ట్ మీకు నచ్చింది ఏది? అంటే మీరు వేసిన ఆబ్వియస్లీ అన్నీ నచ్చితేనే వేస్తారు, వేసినవన్నీ నచ్చుతాయి అనుకోండి. అంటే మీరు వేసిన పెయింటింగ్లో కానీ అంటే మీరు చేసిన దాంట్లో ఎక్కువ మిమ్మల్ని మీ ఎమోషన్కి దగ్గరగా తీసుకుంది దేన్ని? అంటే నేను హ్యూమన్ ఎమోషన్స్ గురించి చేసేది ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే మనం రెగ్యులర్ లైఫ్లో ఉండేది మన ఇంటికి వెళ్ళి మనం మాట్లాడుకునేవి ఉంటాయి కదా. సో దాని రిలేటెడ్ అంటే హ్యూమన్ ఎమోషన్స్ మన నేచర్కి ఎలా కనెక్ట్ అయి ఉంటాం, మనం ఎలాగ బిహేవ్ చేస్తుంటాము, మన సొసైటీలో ఎలా పర్ఫామ్ చేస్తాము అండ్ మనతో మనం ఎలా ఉంటాం, వీటి గురించే ఎక్కువ వేసేవాడిని. అవి బాగుంటాయి, చాలా బాగుంటాయి. ఇంకా ఏదైనా కస్టమైజ్ పెయింటింగ్స్ అంటే డబ్బుల కోసం చేసేవి ఉంటాయి, అవి కూడా అప్పుడప్పుడు బాగుంటాయి. అన్నీ మనం ఏదైనా చేసింది అన్నీ నచ్చుతాయి. అంటే ఇప్పుడు అంత కమర్షియల్ అయిపోయింది అంటారు. అవునవును. అంటే అది కూడా కొంతకాలమే, మిగతా వాళ్ళకి అది అవసరం. అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకోవాలి, కార్లు కొనాలి, లేకపోతే ఫర్దర్ ఫ్యూచర్ కోసం భయంతో చేసుకునే పనులు ఉంటాయి. కానీ నాకు ఆర్టిస్ట్ కొంతవరకే అనమాట. వాడికి క్రియేటివ్ ఫ్రీడమ్ వచ్చేదాకే సంపాదించాలనిపిస్తుంది. ఆ తర్వాత ఇంకా నాకు ఏమనిపిస్తుంది, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు ఒక కస్టమర్కి ఏం కావాలో అది పెయింట్ చేసే పొజిషన్లో ఉన్నాను అనుకుందాం. ఇది దాటిన తర్వాత ఈ లెవెల్ ఎప్పుడైనా సరే ఇది ఎప్పుడు పెయిన్ఫుల్ ప్రాసెసే ఒక ఆర్టిస్ట్కి. ఎందుకంటే కస్టమర్ ఈ పెయింటింగ్ కావాలా అంటాడు, తర్వాత మన ప్యాషన్తో చేస్తాం, వచ్చి ఇది కలర్ ఒక్కటి చేంజ్ చేస్తే బాగుంటుందా అంటాడు వాడు. అప్పుడు కస్టమర్ కోసం చేయాల్సిందే. అది ఎట్లా ఉంటుందంటే ఈ లైన్ దాటి అప్పుడు నేను ఏం చేస్తే అదే తీసుకునే లెవెల్లో వస్తుంది అన్నమాట ఒక ఆర్టిస్ట్కి. అప్పుడు అల్టిమేట్ క్రియేటివ్ ఫ్రీడమ్ వస్తుంది. అది ఎప్పుడు అవుతుంది అంటే మనం షోస్ చేసి మనం సక్సెస్ అయిన తర్వాత, అంటే మనం ఎస్టాబ్లిష్ అయిన తర్వాత, అప్పుడు ఏ కష్టమైనా సరే నాకు ఆ పెయింటింగ్, ఆ ఆర్టిస్ట్ పెయింటింగే కావాలి, ఆయన వర్కే కావాలి నాకు అంటారు. అప్పుడు మనం ఏం చేస్తే అది తీసుకుంటాం. ఓకే, అంటే ట్రూ ఆర్టిస్ట్ అంటే ఏంటి? అంటే నార్మల్గా అడుగు, ట్రూగా ఉండడమే. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు పెయింటింగ్లో వంకలు ఇస్తారు, ఇది కావాలి అది కావాలని చెప్పి, అంటే దీనికి ట్రూగా వర్క్ చేసే వాళ్ళు కావాలి కదా పెయింట్ అంటే. అవును, అసలు ఆర్ట్కి ఏంటంటే ఇప్పుడు సేమ్ కాపీ చేయడంలోనే డిఫికల్టీస్ ఉంటాయి. అంటే ఒక ట్రూ ఆర్టిస్ట్ సేమ్ కాపీ చేయడం ప్రాక్టీస్తో వచ్చేస్తుంది, అది మీకైనా సరే వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఒక గ్లాస్ నేర్పిస్తే మీకు కూడా గ్లాస్ చేయగలరు, ఇంకోటి చేయలేరు. కానీ ఆర్టిస్ట్ అన్నీ చేయగలరు, ఏదైనా చేయగలరు. ఏదైతే చూస్తున్నారు ఆర్టిస్ట్ ఎమోషన్స్ ఎంత అంటే అబ్జర్వేషన్ ఎంత ఉంటుంది అంటే, ఒక ఆర్టిస్ట్ అంటే ఇప్పుడు నా గురించి మాట్లాడుతున్నానండి, నేను జనరలైజ్ చేస్తున్నాను ఆర్టిస్ట్ అని చెప్పి. నేను ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నానంటే నేను మిమ్మల్ని ఆబ్జెక్ట్ లానే చూడాలి. ఇది ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడు మిమ్మల్ని మీ బొమ్మ గీయాలంటే మొత్తం మిమ్మల్ని మీ ఐబ్రోస్ ఎలా ఉన్నాయి, హెయిర్ ఎలా, ఫేస్ అవుట్ కట్స్ ఉన్నాయి అని అవుట్లైన్లో కనిపిస్తాయి. ఓకే, నేను ఏం చూసినా అవుట్లైన్లో కనిపిస్తాయి, ఒక ల్యాండ్స్కేప్ చూసినా అవుట్లైన్ కనిపిస్తాయి, అది బేసిక్. కానీ డీటెయిలింగ్ పెయింటింగ్ వేసేటప్పుడు ఎమోషన్స్ని క్యాప్చర్ చేయడం, ఆ ఎమోషన్ క్యాప్చర్ చేయడం అనేది చాలా ఫ్రీడమ్ ఉండాలి దానికి ఒక ఆర్టిస్ట్గా. అవును, అట్లా. కానీ కోట్లతో ఖర్చు పెడతారు కదా పెయింటింగ్ కోసము, అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకుంటారు దీన్ని. ఈ కంట్రీ నుంచి తెప్పించాము, ఆ కంట్రీ నుంచి తెప్పించాము అంటే కొన్ని పెయింటింగ్స్ ఎందుకు అంత డిమాండ్ చేస్తుంది అంటారు పెయింటింగ్? పెద్ద పెద్ద వాళ్ళు, గొప్ప గొప్ప కంపెనీస్లో ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి పెయింటింగ్ అయితే నాకు పీస్ ఉంటుంది, ఇట్లాంటిది నా క్యాబిన్లో పెట్టుకోవాలి, నా రూమ్లో పెట్టుకోవాలని కొన్ని లక్షలు కోట్లు పెట్టి కొనుక్కుంటారు. అవునవును. ఎందుకు అంత డిమాండ్ ఉంటుందంటారు? బంగారం ఏం చేస్తుందండి? అదే అట్లానే అది కూడా ఎవరికి అందాన్ని ఇస్తుంది? ఇప్పుడు అమ్మాయిలకి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక జస్ట్ నార్మల్ ఒక ఏమంటారు, ఒక ఘన పదార్థం. అది బంగారం అయినా డైమండ్ అయినా రాళ్ళు అవి, వాటిని ఎన్ని ఎక్స్పెన్సివ్ ఎందుకు అవుతుంది జస్ట్. కానీ అట్లానే ఇది కూడా అంతే, దాన్ని వాల్యూ క్రియేట్ చేసుకుంటూ పోవడం అనమాట. అంటే దీంట్లో అట్లీస్ట్ మన జనరేషన్ తాలూకా ఉన్న లైఫ్ స్టైల్ ఉంటుంది. ఇప్పుడు మన రవివర్మ పెయింటింగ్ చూస్తే ఆ కాలంలో వీళ్ళు ఇట్లాంటి డ్రెస్సులు వేసుకునేవాళ్ళ, ఇట్లా బతికేవాళ్ళ అని తెలుస్తుంది కదా. మన ఇప్పుడు పాతకాల పెయింటింగ్లు చూస్తే ఆ కాలంలో మనుషులు ఎలా ఉండేవాళ్ళని పెయింటింగ్ల ద్వారానే మనకు తెలిసింది. ఆ కాలంలో ఎట్లాంటి బట్టలు వేసుకున్నారు, వాళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు, ఎట్లాంటి ఫిజిక్ ఉండేది వాళ్ళకి,
ఇవన్నీ పెయింటింగ్ ద్వారా నాకు తెలిసేది. సో జనరేషన్స్కి అంటే ఈ జనరేషన్ టు ఆ జనరేషన్ క్యారీ కానీ నేను చేయడానికి. అంటే అంటే మీరు పెయింట్ ఆర్టిస్ట్ కాబట్టి నేను మిమ్మల్ని ఒక అడుగుదాం అనుకుంటున్నా. ఇది ఫస్ట్ అంటే ఎన్నో రోజుల నుంచి ఉన్న డౌట్ నిజంగా ఇప్పుడు తట్టింది. అంటే నార్మల్గా మనం గాడ్ని పూజిస్తూ ఉంటాం. ప్రతి గాడ్ అందంగానే ఉంటాడు. నిజంగా దేవుడి రూమ్లో ప్రతి దేవుడిని చూస్తే కూడా అందంగానే ఉంటారు. అంటే అది ఎలా సాధ్యం అని నేను అడుగుతున్నా. అంటే మనం ప్రేమించే అమ్మాయి ఎప్పుడు అందంగానే అనిపిస్తుంది కదా. ఆహా. అట్లాగా మనం ప్రేమించే మనుషులు, అది పేరెంట్స్ కావచ్చు లేకపోతే పేరెంట్స్కి పిల్లలు కావచ్చు, వాళ్ళు ఎప్పుడు అందంగా కనిపిస్తారు కదా. అట్లా మనం పూజించే వాళ్ళు కూడా అందంగానే మనం ఊహించుకుంటాం. చూపించుకోవాలి తప్ప నిజంగా అంటే ఫోటో అయితే దేవుళ్ళు ఎప్పుడో దేవుళ్ళని వెళ్ళేది మనం చూసి రాము కదా. అంటే నార్మల్గా వాళ్ళకు ఆభరణాలు వేసుకొని నిజంగా దేవుడు అయితే ప్రతి మంచిలోనే ఉంటారని చెప్తారు. కానీ చూపించడం మాత్రం మంచిగా మీరు ఇప్పుడు అయోధ్య రాముడిని కూడా చూస్తే రీసెంట్గా అందంగా చాలా అసలు చూస్తూనే ఉండాలనిపించే ఇది చేశారు. అంటే అలా అది ఎలా అంటే సాధ్యం దేవుడు అవుతుంది? టాపిక్ అది ఎలా సాధ్యం అంటే అది న్యాచురల్ కోసం అది ప్రతిదీ బ్యూటిఫుల్గా సెట్ చేయడానికే ట్రై చేస్తానన్నమాట. అంటే ఒక పెయింటింగ్ వేసినా అందంగా చేయడం, అంటే ఏదైనా సరే నేను అందంగా చూస్తాను కాబట్టి. అంటే ఇప్పుడు దేవుళ్ళది అయితే ఇప్పుడు మనం అందంగా పూజించేది అందంగానే ఉంటుంది అనుకుంటాం కదా. దేవుళ్ళు అంటే మనకంటే బాగుంటారు అనుకునే ఉంటాం కదా. సో అందుకని అది అందంగా చెక్కాలనుకుంటాం, అందంగా పెయింట్ వేయాలనుకుంటాం. అండ్ దేవుళ్ళ విగ్రహాలు కానీ ఫోటోలు కూడా అది పూజించడానికి ఒక రూపం కావాలి కాబట్టి క్రియేట్ చేసాం. అది దేవుడు ఇట్లానే ఉంటాడు అట్లా ఉంటాడు ఆ డిస్కషన్ వెళ్తే అది వేరే డిస్కషన్ అది. కానీ అది మనకు అసలు అట్లీస్ట్ మనకు ఒక రూపం కావాలి. మనకు ఇది రూపం ఎవరికి కావాలంటే అట్లీస్ట్ బేసిక్ లెవెల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ అండర్స్టాండింగ్ కోసమే ఒక రూపం. ఇప్పుడు మీరు ఎన్లైట్మెంట్ షో లాగా ఎలాగ అయిపోతే ఇప్పుడు మీకు అన్నీ తెలుసు అనుకుంటే దానికి రూపం అవసరం లేదు. అది జస్ట్ చిన్న చిన్న కష్టాలకు కూడా ఎఫెక్ట్ అయ్యే వాళ్ళకి ఒక రూపం కావాలి, వాళ్ళకు ఒక భరోసా కావాలి. దానికోసమే ఆ విగ్రహాలు ఫిజికల్గా కనిపించే ఆ దేవుళ్ళ విగ్రహాలు కానీ బొమ్మలు కానీ. కానీ రమావతి గారు అంటే నార్మల్గా మీరు ఈ నేచర్కి సంబంధించి అడవుల్లో కూడా చాలా బ్యూటిఫుల్ వరల్డ్ ఉంటుంది లోపల. అవునవును. చెట్లు అక్కడ ఉన్నటువంటి యానిమల్స్ కానివ్వండి, అలాంటివి అన్నీ కూడా మీరు వేయగలుగుతారు కదా. అన్నీ వేస్తాను. అంటే ఇప్పుడు చూసేవన్నీ వేస్తాను. అంటే నార్మల్గా ఇప్పుడు జరుగుతున్న న్యూసెస్ రోజు చూస్తూ ఉంటాం మనం, ఇన్సిడెంట్స్ కానివ్వండి, ఏదైనా కూడా సోషల్ లైఫ్లో కానీ పాలిటిక్స్ లైఫ్లో కానివ్వండి, అవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు చూపించగలిగేంత. పొలిటీషియన్స్ మాట్లాడేటప్పుడు ఈడ అలాంటి వాడు అంటే వీళ్ళు అసలు ఈ మాట్లాడేది వాళ్ళకి సంబంధం ఉండదు. వాళ్ళు మాట్లాడేది మొత్తం క్యాప్చర్ చేయగలుగుతారా? చేస్తారు, తెలిసిపోతుంది. అన్నీ తెలిసిపోతుంది, అన్నీ తెలుస్తుంటాయి. వాళ్ళు మాట్లాడేది సబ్జెక్ట్ మ్యాటర్స్. అంటే వీళ్ళకి ఇది మాట్లాడాలి కాబట్టి మాట్లాడాలి. వాళ్ళు వేరు, బిహైండ్ ద సీన్ మొత్తం బిజినెసే ఉంటుంది. పొలిటీషియన్స్ అందరూ చేసే బిజినెసే. అంటే అట్లీస్ట్ 90%, 10% నాకు తెలియదు. అంటే ఉంటారు ప్రతి దానికి, ప్రతి ఫీల్డ్లో రియల్ పీపుల్ ఉంటేనే అది స్ట్రాంగ్ పిల్లర్ లాగా ఆ ఫీల్డ్ నిలబడుతుంది. అదే పొలిటీషియన్స్ అందరూ చేసేది బిజినెసే. అదే అంటే మ్యాక్సిమం పీపుల్. అప్పుడు మీకు అంటే మీరు ఒక ట్రూ ఆర్టిస్ట్గా మీకు వేయాలనిపిస్తుందా మరి మాట్లాడి? చేయాలనిపిస్తుంది, ఇదంతా తెలియాలనిపిస్తుంది అందరికీ. కానీ అందరూ వీళ్ళు కూడా బిజినెసే కదా వాళ్ళతో చేసేది. హోటల్లో కూడా చేసేది బిజినెస్ వాళ్ళతో. అది ఆ బిజినెస్ ఒక్కటే కనిపిస్తుంది నాకు. హోటల్కి ఆ పొలిటీషియన్కి మధ్యలో ట్రాన్సాక్షన్లు అన్ని బిజినెసే. ఒకవేళ మిమ్మల్ని ఒక పొలిటీషియన్ పిలిచి నాది ఒక పెయింట్ అయ్యి నేను స్పీచ్ ఇస్తున్నప్పుడు సేమ్ అదే అని చెప్తే మీకు కనిపించేది ఒకటి, మీకు తెలిసింది ఒకటి ఉంటుంది కదా, వేయగలుగుతారా? వేస్తాను. అదేంది ట్రూ ఆర్టిస్ట్ కదా, మీరు వేయొద్దు కదా. ట్రూ ఆర్టిస్ట్ గా మీరు ఒరిజినల్ వేయాలి కదా. ఒరిజినలే నేను వేసేది. ఒరిజినల్ వేస్తాను అంటే ఆయనకు అనుకూలంగా లేదు అట్లా అనుకున్నా కూడా అది రాదు నాకు. ఇప్పుడు ఎదుటోడు ఏం కావాలో అది చేయాలనుకోవడం అనేది ఏదైతే ఉందో ఒక లిమిట్ వరకే. అది ఎప్పుడు నేను ట్రూ ఆర్టిస్ట్గా నేను ఆర్టిస్ట్గా ఉండేది ఫ్రీడమ్ లైఫ్ కోసం. అంటే నా థాట్స్కి ఫ్రీడమ్ లేకపోతే నేను ఆర్టిస్ట్గా ఉండే యూజ్ లేదు. అది అంటే నా ఆర్ట్ని అడ్డం పెట్టుకుని బతికేయడమే. కానీ అంటే ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఇప్పటి వరకు చూసుకుంటే మీరు ఓవరాల్గా నాకు తెలిసి చిన్నప్పటి నుంచి చేస్తున్నారు అది ఇదంటే మ్యాక్సిమం ఒక 10-15 ఇయర్స్ నుంచి అయితే మీకు కొంచెం అవేర్నెస్ ఉంది, వేయగలుగుతున్నారు, నాకు ఇది నా ప్రొఫెషన్ ఇది అని చెప్పి మీరు డిసైడ్ అయ్యారు. ఎందుకు మీ ఇన్స్టా దాంట్లో కానివ్వండి, అంటే మీకంటూ ఒక సపరేట్ పేజ్ లేదు. ఇప్పుడు చూస్తుంటే ఆర్ట్కి సంబంధించినవి ఇన్స్టాలో కొన్ని వేల పేజెస్ ఉన్నాయి. మీకంటూ ఒక పేజ్ కానీ మీ ప్రొఫైల్లో కానీ మీకు అంటే
మీరు కంప్లీట్గా మీరు ఏది అనేది ఎందుకు అంటే చెప్పలేకపోతున్నారు, అంటే ఇంట్రెస్ట్ లేదా అంటే నాకు సోషల్ మీడియా ఎందుకు లేదు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఎందుకు లేరు మీరు అని అడుగుతున్నారా? ప్లాట్ఫామ్ సోషల్ మీడియాలో ఒక మీ పర్సనల్ ప్రొఫైల్ ఒకటి ఉంటుంది నార్మల్గా ఆర్టిస్టులకి. పెయింటింగ్కి సంబంధించినవి చాలా ఉన్నాయి, ద ఆర్ట్ అని అదని ఇదని, అంటే వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ అప్లోడ్ చేయడము, చాలామంది ఫాలోవర్స్ ఉండడం అట్లాంటివి చూస్తున్నాం కదా ఇప్పుడు. సో మీకంటూ ఒక పేజ్ అనేది ఎందుకు లేదు ఇన్స్టాగ్రామ్లో? దాని గురించి ఎప్పుడు ఆలోచించలేదండి. అంటే ఇప్పుడు ఒక ఆర్గనైజ్డ్గా బిజినెస్ చేయాలనుకుంటే ఇవన్నీ చేస్తాం మనం. ఓకే, నేను అసలు బిజినెస్ చేయాలనుకోవట్లేదు. ఆర్ట్ అనేది ఎప్పుడు బిజినెస్ కిందకి రాదు. అంటే మీ థీమ్ ఏంటి ఇప్పుడు నెక్స్ట్? చెప్తాను. ఇప్పుడు ఆర్ట్ అనేది ఎప్పుడు బిజినెస్ కిందకి రాదండి. అది నేను ఇప్పుడు అది రివార్డ్ కిందకి కన్సిడర్ చేస్తాను యాజ్ అన్ ఆర్టిస్ట్గా. ఇప్పుడు నేను ఒక పెయింటింగ్ చేస్తాను, దాని నుంచి వచ్చే సాటిస్ఫాక్షన్లో నేను అది చేసే ప్రాసెస్లో నా లైఫ్ ఉంటుంది. నా ప్లెజర్, నా ఎగ్జైట్మెంట్ అంతా చేసే ప్రాసెస్లో ఉంటాయి. దాని తర్వాత వచ్చే ఏదైతే అవుట్కమ్ ఉంటుందో ఆ అప్రిషియేషన్ కానీ డబ్బులు కానీ ఏదైనా అది రివార్డ్లా కన్సిడర్ చేస్తాను, కానీ ఇది బిజినెస్లా చూడను. ఆర్ట్ ఎప్పుడు బిజినెస్లా చూడను నేను. బిజినెస్ చేయాలనుకోవట్లేదు, మీ టాలెంట్ ప్రపంచానికి చూపించాలనుకుంటున్నారు అంతే. అంటే అంటే అట్లీస్ట్ నేను కమ్యూనికేట్ చేద్దాం అనుకుంటాను కదా, కమ్యూనికేట్ మనకు మనసులో ఉన్నది చెప్పాలనుకుంటాం మనం. అట్లా నా ఆర్ట్ దాన్ని నా అందరికీ అంటే మొత్తం ప్రపంచానికి కన్వే చేద్దామని నా ఎమోషన్స్ అన్నీ పెయింటింగ్ ద్వారా. పెయింటింగ్ అనేది నాకు మీడియం, అది అంటే నా ఎక్స్ప్రెషన్ కన్వే చేయడానికి. అందుకని నేను దాన్ని బిజినెస్ లాగా చూడను అనమాట. ఎప్పుడు బిజినెస్లో చూడాలంటే అది స్ట్రెస్, అది మళ్ళీ అది వేరే సబ్జెక్ట్, అది సర్వైవల్ కోసం చేసేది, అది మీడియోకర్ పనులు అవుతాయి. అప్పుడు అది ఎప్పుడు దాకా చేస్తాం, మనకు డబ్బులు అవసరం, మనం నార్మల్ లైఫ్లో బతుకుతున్నాం, నార్మల్ సొసైటీ బతుకుతున్నాం, డబ్బులు అవసరం కాబట్టి డబ్బుల కోసం చేస్తాం అట్లీస్ట్. నేనైతే అది చేయడానికి నా టీంని పెడతాను. నేను ఎవరైనా ఇలాగ డబ్బుల కోసం. మీ టీం ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఒక 35 మెంబర్స్ ఉన్నారు. 35 మెంబర్స్కి 35 అందరూ ఆర్టిస్టులే, చాలా ఎక్స్ట్రాడినరీ స్కిల్ ఉన్న ఆర్టిస్టులు. సో అందరు నాలాగా అంత ఫ్రీ స్పిరిట్ ఉండాలని లేదు కదా, సో అందుకని వాళ్ళు చేస్తారు బాగా. సో ఇలాగ డబ్బుల కోసం చేసే అన్నీ చేపిస్తాను నేను చేయను. నాకు నచ్చింది నేను చేస్తాను ఆర్టిస్ట్గా. యాజ్ ఎ పెయింట్ ఆర్టిస్ట్ అంటే నార్మల్గా మీకు అంటే అవార్డ్స్ తీసుకొని ఉంటారు కదా, అంటే 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 నార్మల్గా ఎన్ని అవార్డ్స్ వచ్చి ఉంటాయి ఇప్పటివరకు? నేను ఒక అవార్డు వచ్చింది నాకు, ఒక్కసారే వెళ్ళాను, ఎప్పుడు వెళ్ళాను నేను. అసలు కాంపిటీషన్ కన్సిడర్ చేయను. ఓకే ఓకే, మన టాలెంట్ని ఇంకోళ్ళు మెజర్ చేసేది రాంగ్, అంతేనా? అందుకని వెళ్ళాను. మనం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఇప్పుడు మిగతా సబ్జెక్టులు ఉన్నాయనుకో, మిగతా కోర్సెస్ చదివే వాళ్ళకి అందరికి ఒకటే సబ్జెక్ట్ ఉంటుంది, ఒకటే క్వశ్చన్స్ ఉంటాయి, ఒకటే ఆన్సర్లు ఉంటాయి, అందరూ అవే రాయాలి, అవునా? ఆర్ట్కి అది కాదు. మీకేమనిపిస్తుందో, మీరు నేను ఆర్టిస్ట్ అయితే మీకు అనిపించింది నాకు అనిపించింది మీకు ఉండదు, మనది అంతా యూనిక్, అవునా కదా? మీరు చూసేది వేరు, నేను చూసేది, దానికి మెజర్ చేయలేము. అందుకే నేను కాంపిటీషన్కి వెళ్ళాను. కానీ ఒకసారి వెళ్ళాను, దానికి స్టేట్ లెవెల్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది. మరి ఒక్కదానికి ఒక అవార్డు వస్తే కాంపిటీషన్ అంటే మీకు ఇది ఉంటుంది. నార్మల్గా పీపుల్ కూడా అంటే వాట్ ఈస్ అసలు పెయింటింగ్, చిన్నపిల్లల మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి కాంపిటీషన్ అంటే ఎగ్జైట్ అవుతారు. ఎవరో మన టాలెంట్ని అలా మెజర్ చేసి నీకు వర్త్ కాదని చెప్పడం అనేది యూజ్లెస్. అది అంటే మీకు మీరు సెల్ఫ్ సాటిస్ఫై అవ్వాలనుకుంటున్నారు. అంతే. స్టూడియోస్ ఉన్నాయా? స్టూడియో అంటే ఇప్పుడు నేనున్న ప్లేసే స్టూడియో అనుకోండి. ఎగ్జాంపుల్, ఒక ఆర్టిస్ట్కి స్టూడియో, ఒక ఆర్గనైజ్ ఆఫీస్ అవసరం లేదు. ఇక్కడ నేను బొమ్మలు వేసేది, ఈ పెయింటింగ్ని ఇదే ప్లేస్లో ఒక చిన్న రూమ్లో పెయింటింగ్లు వేసి అవి వరల్డ్ వైడ్ ఆర్ట్ గ్యాలరీస్ అన్నిటికీ మెయిల్ చేశాను అనుకో, ఇక్కడ నుంచి ప్రపంచం మొత్తం వెళ్తాయి నా పెయింటింగ్స్, ఇక్కడ నుంచే వరల్డ్ వైడ్ ఫేమస్ అవుతాను. అంటే అంత పవర్ ఉంటుంది మన వేసే వర్క్లో. సో ఇది యాక్చువల్గా పెయింటింగ్ అంటే దానికి అవసరం లేదు, బట్ నాకు ఉంది. ఇక్కడ ఉంది, దుబాయ్లో ఉంది. దుబాయ్లో అవునా? ఓకే, స్టూడియో. అవును. ఓకే, అక్కడ అంటే మీ టీమ్ మొత్తం అక్కడ ఉన్నారు. అక్కడ ఒక బేరన్ పర్సన్, ఒక అరబ్ అతను స్పాన్సర్ చేస్తున్నారు ఆ స్టూడియో ఇవన్నీ. సో అక్కడ స్టూడియో ఉంది, అండ్ ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ ఇప్పుడు తెలంగాణ టూరిజం ప్లాజాలో. ఓకే, అవునా? ఓకే, అంటే నెక్స్ట్ గోల్ ఉందా మ్యూజియంలో నాది ఏదైనా పెట్టాలి? గోల్ ఎప్పుడు పెట్టుకోకూడదండి. అది స్ట్రెస్, అది మూవ్ ఆన్, అంతేనా? అది స్ట్రెస్. అది ఎప్పుడైతే గోల్ పెట్టుకుంటాం దాని తగ్గట్టు ఎక్స్పెక్ట్ చేయాల్సి వస్తుంది, దాని తగ్గట్టు పని చేయాల్సి వస్తుంది. మన ఎమోషన్స్ ఒకటి చెప్తాయి, దానికి ఫిజికల్గా మనం చేసేవి ఉంటాయి అన్నమాట.
అందుకనే దాని బదులు మీ స్కిల్‌లో మీరు మాస్టర్ అయిపోవాలి. ఇలా ఎవ్వరు చేయనంత గొప్పగా చేయగలగాలి. అదే మిమ్మల్ని ఏ లెవెల్‌కి తీసుకెళ్ళాలో అది తీసుకెళ్తది. దానికి గోల్ పెట్టుకోవాల్సిన మీరు గోల్ పెట్టుకుంటే గోల్స్ అన్నీ మనం ఎలా డిసైడ్ చేస్తాము? మన సరౌండింగ్‌ని బట్టి, మన ఆశలను, మన కోరికలను బట్టి డిసైడ్ చేస్తాం. అది మీకు నెక్స్ట్ డేనే వచ్చేసిందనుకో, నెక్స్ట్ ఏంటి? అందుకే కొంతమంది దానికోసమే 2 రోజుల్లో వచ్చే మీరు చేయాలనుకున్న గోల్ ఏదైతే అనుకున్నారో నెల రోజుల్లో రావచ్చు, 1 ఇయర్‌లో రావచ్చు. దానికోసం సంవత్సరాల జీవితం మొత్తం కష్టపడతారు. అవసరం లేదు. అది గోల్ పెట్టుకోకుండా ఉండండి. అలాంటిది నెలకొక అద్భుతాలు చేయొచ్చు. అంటే ఇంకంతకంటే గొప్పదే చేయొచ్చేమో. మీ పని మీద మీరు ఫోకస్ చేస్తే. ఓకే. పని మీద ఫోకస్ చేస్తే, పని మీద మీ స్కిల్‌లో మీరు మాస్టర్ అయితే, అసలు మీకు గోల్ అనేది లిటిల్ థింగ్ అది. అవసరం లేదది. కానీ రమావత్ గారు మీరు ఇందాక మీరు మాట్లాడుతుంటే నా ఎమోషన్‌ని క్యాప్చర్ చేసి నా బొమ్మేస్తా అన్నారు కదా! మా కోసం వేసి చూపిస్తారా? చేస్తానండి. తప్పకుండా. మీరేస్తాను. చేయండి. ఇప్పుడు చేయగలుగుతారా? చేస్తాను. ప్రెజెంట్ ఆన్ ది స్పాట్‌లో ఆ! ఒకసారి చేసి చూపిస్తారా? చేస్తాను. చేయండి. అంటే దీనికి సెపరేట్‌గా ఏమైనా పెన్స్, స్కెచ్ పెన్స్ ఉంటాయా అండి? నార్మల్‌గా చిన్నప్పుడు మనం వేసుకునేవి దాంతోనే వేయొచ్చా? చిన్నప్పుడు ఏంటంటే అదేంటది? చిన్నప్పుడు మన క్రయాన్స్ అవి ఇస్తారు కదా! అవునవును. దాంతో చేయొచ్చా? దీనికి సెపరేట్‌గా ఇంకా ఏమైనా మీరేసేవి ఏమైనా నేను డిఫరెంట్? వాటితోనే చేస్తున్నాను. ఓకే. ఓకే. అంతేనా? ఓకే. అదే. మీరు ఇవే ఇచ్చారు కదా! అందుకే వీటితోనే వేస్తున్నా. అంటే ఇది ఆర్ట్ మన చేతిలో ఉంటది. మనం వాడే టూల్స్‌లో ఉండవు. అదే. మీరు మాట్లాడొచ్చు. మాట్లాడుతుంటే అంటే ఒరిజినల్ డేటా బయట పెట్టేస్తారు. ఇందాక అన్నారు కదా! మీరు పొలిటీషియన్ మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పేటివి అన్ని అబద్ధాలే. అది నిజమే. అట్లా బయట పెడతారేమో అని నేను ఎక్కువ. లేదు అది ఎందుకు ఆర్టిస్ట్‌గా నేను చెప్పాలండి అది. కానీ ఇప్పుడు పొలిటీషియన్స్ చూస్తే మరి మిమ్మల్ని అదేంది మా గురించి అట్లా చెప్పినావు అనుకోరా? లేదు నాతో కలిసి కూర్చొని తాగుతారు. అవునా? ఆ! అవును మరి. అది వాళ్ళ జాబ్ అండి అది. మీరు మీ జాబ్ ఎలా చేస్తున్నారో పొలిటీషియన్‌గా వాళ్ళొచ్చి వాళ్ళు ఏం మాట్లాడాలో వాళ్ళు మాట్లాడతారు. అది జనాలతో ఉండే అఫైర్స్ వాళ్ళకి. అది. అది దాన్ని ప్రొఫెషన్ లాగా కానీ చూస్తే పొలిటీషియన్స్ ఎందుకు అంటే నార్మల్‌గా చాలా మంది మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు అబద్ధాలు చెప్తారు. కానీ మీరు మాట్లాడే అబద్ధం వల్ల లిమిటెడ్ పీపులే ఎఫెక్ట్ అవుతారు. పొలిటీషియన్ మాట్లాడే మాటల వల్ల ఎంతమంది ఎఫెక్ట్ అవుతారు? మొత్తం సొసైటీ నాశనం అవుతది. అది ఎంత ఎఫెక్ట్ అది? అది నేను చెప్పేది. ఎందుకంటే అది వాళ్ళ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటది. ఎందుకంటే వాళ్ళు ఉన్న పొజిషన్ అలాంటిది. వాళ్ళకిస్తున్న పొజిషన్ అలాంటిది. అంటే ఇప్పుడు మీరేసే ఈ పెయింటింగ్ అనే ప్రాసెస్‌లో ప్రతీదీ నేను కనెక్ట్ చేసుకొని చేస్తానన్నారు కదా! అవునవును. ఇప్పుడు ఇది అంటే కొంతవరకు ఇది పెయిన్‌ఫుల్ లైఫే అనుకోవచ్చు కదా! ఏది? ఇప్పుడు మీరు చేసే పని ఆ! పెయిన్‌ఫుల్ లైఫే అంటే అన్నీ తెలిసి కూడా కొన్ని డ్రా చేయొచ్చు, కొన్ని చేయలేము. ఆ! ఇవన్నీ చూస్తుంటే మీకు అప్పుడప్పుడు అనిపించదా? ఇది ఎందుకు అసలు అని ఎప్పుడు? అహా! అస్సలు అనిపించదు. ఏహే! ఇది కూడా బానే ఉంది గదా! పెయిన్ కూడా బాగుంది గదా! అనిపిస్తది. అంటే మీరు దాన్ని ఇష్టపడుతున్నారు కాబట్టి. అట్లా అంటే ఇప్పుడు ఏం చేసినా కూడా మనం ఇష్టంతో చేసే పనులు ఏదైనా అందులో పెయిన్ ఉన్నా కూడా మనకు అర్థం కాదు అది. అదే. అంటే డీప్‌గా కనెక్ట్ అయితేనే కదా చేయగలుగుతాం. ఇప్పుడు మీరు నేచర్‌ని ఎయ్యాలనుకున్నా కూడా ఆ నేచర్ మీకు ప్రెజెంట్ ఉన్న సోషల్‌కి సంబంధించి కూడా అది ఒకవేళ మీకు నచ్చితేనే ఎయ్యగలుగుతారు. నచ్చకపోతే కూడా ఎయ్యాల్సిన అవసరం వస్తే అది పెయిన్‌ఫుల్ లైఫే కదా! అందుకనే ఆ ఎక్సైట్‌మెంట్ డబ్బులిస్తది గదా! ఏదో ఒక ఎక్సైట్‌మెంట్ ఉండాలి. ఒకటి నాకు నచ్చాలి, లేకపోతే నాకు నచ్చేంత డబ్బులివ్వాలి. డబ్బులైతే బతకాలి గదండీ! అదే. సో, ఆర్ట్ ఎలాగో ఉంది చేతిలో. దానికి ఒక ఎక్సైట్‌మెంట్ క్రియేట్ అవ్వాలి. అది బయటికి రావాలంటే. అది ఎదుటోళ్ళని బట్టి ఉంటది. ఓకే. అట్లా. మీరు ఒకవేళ మీరు క్లాసెస్ తీసుకుంటారండి? అంటే పెయింటింగ్‌కి సంబంధించి? అహా! లేదండి. అప్పుడు చదువుకునే రోజుల్లో మీ దగ్గర చెప్పేవాడిని. టీమ్ ఉందన్నారు కదా! అంటే వాళ్ళకి ఇది, అది అని చెప్పి. అవునవును. అంటే ఏం చెప్తారు మీరు అంటే లెసన్‌లో నార్మల్‌గా? వాళ్ళకి అది కమిషన్ వర్క్స్ ఏవైనా ఉంటే వాళ్ళకిస్తాను. అంటే నేను మీకింత డబ్బులిస్తున్నాను. నాకు ఈ పెయింటింగ్ చేసి ఇవ్వండి అంటే, అవి మా వోళ్ళకి చెప్పి అంటే మీరు ఎక్స్‌పెక్టేషన్స్ చేసేసేయండి ఏమైనా అంటారు. టార్గెట్ పెడతారా? ఇట్లాగే ఉండాలి, అట్లానే ఉండాలి అని ఎవరు? మీరు? అట్లా ఏం అసలు ప్రెషర్‌తో చేసే పని కాదిది. నార్మల్‌గా పీస్ ఆఫ్ ఆ! ఒక ఆర్టిస్ట్‌గా ఏదైతే ఇస్తాడో అదే తీసుకోవాలి. స్ట్రగుల్స్ ఉంటాయి కదా దీంట్లో పెయింటింగ్ అంటే ఉంటాయి. బావుంటాయి స్ట్రగుల్స్ కూడా. బ- అంత పాజిటివ్ ఉంటే కష్టం. లైఫ్‌లో కిక్ ఉంటది కదా! ఇంత పాజిటివ్‌గా ఉంటా ఉంటాయిలే అంటే నిజంగా కష్టం వచ్చినా కూడా అలవాటైపోతది మనకి. మీకు విషయం తెలుసా? న్యూట్రల్‌గా ఉంటే అసలు నచ్చదు. ఏదో ఒక డైలాగ్ ఉంటాయి. ఐ వాంట్ ప్రాబ్లమ్స్ అంటాడు కదా ఎవడో. అట్లాగా
ప్రాబ్లమ్స్ కావాలని క్రియేట్ చేసుకుంటాం ఒక్కోసారి మనకు కూడా తెలియకుండా. ప్రాబ్లమ్స్ ఉంటేనే మీరు చెప్పినట్టు, ఎందుకంటే అది మన గేమ్ లాగా ఫీల్ అవుతాం. అది అంతే, మనకు తెలియకుండానే అది ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటాం. ప్రాబ్లమ్స్ లేకపోతేనే బోర్ కొట్టేస్తుంది కదా. నిజంగా ఇంత పెయింటింగ్ అంత డబ్బులు వస్తాయండి? వస్తాయండి, వస్తున్నాయి. అంటే మీకు ఇప్పటివరకు వచ్చిన ఎక్కువ బడ్జెట్ ఏది, అంటే ఏ బొమ్మకి వచ్చినాయి? గుర్తులేదు, కానీ అసలు ఎంత వస్తాయి ఎంత ఖర్చు అవుతాయి కూడా అర్థం కాదు. నా రిక్వైర్మెంట్ ఒక్కటే మైండ్లో ఉంటుంది. రిక్వైర్మెంట్ అంటే మీ అంటే అకార్డింగ్ టు యూ? నేను ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటాను, లేకపోతే ఎక్కడైనా ఎక్స్పోర్ట్ చేయడానికి ఏదైనా కంట్రీ వెళ్ళాలనుకుంటాను. దానికి సంబంధించిన ఏమంటారు, దీనికి ఎంత కావాలి లేకపోతే ఇప్పుడు ఇంటర్నేషనల్ షోస్ చేయడానికి ఒక 10 lakhs కావాలనుకో, దీనికి సంబంధించిన పని చేయడం అట్లా. అంటే వర్తబుల్ వేయాలి అప్పుడు. ఒకవేళ ఇప్పుడు నేను నవ్వుతున్నా, ఇప్పుడు నా ఫేస్ నవ్వుతూ ఉంది, లోపల నేను బాధపడుతున్నా కూడా అదే వస్తుందా మీకు? వస్తాయి. అంటే స్మైల్ ఫేస్ ఉంటే స్మైల్ ఏం రాదు అంతే. అంటే ఇంటర్నల్ గా చూసి మీరు ఎందుకు స్మైల్ ఇస్తున్నారో అది వస్తుంది. ఆర్టిఫిషియల్. ఇందాక గోల్ అంటే మీరు స్ట్రెస్ ఉంటుంది అని చెప్పారు కదా. గోల్ లేకపోతే మరి వాళ్ళు ఎట్లా మూవ్ అవుతుంది అంటే ఒక్కొక్కరిది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. గోల్ లేకపోతే ఏ గోల్ లేకపోయినా వాళ్ళు మూవ్ అవుతుంది అండి. ఇప్పుడు ప్రధానమంత్రికి నేను పిఎం అవ్వాలి అని లేకపోతే ఈ కంట్రీ మూవ్ అయ్యేది కాదు కదా ఇప్పుడు ఇంత గొప్పగా. ఆయన గురించి నాకు తెలియదు అండి. ఆయన గురించి ఆయన ఏమనుకున్నాడు అంటున్నా నేను. అదే ఆయన గోల్ పెట్టుకున్నా లేదు మీకు వచ్చి చెప్పారు ఆయన? అంతే కదా. ఎప్పుడైనా ఏదైనా ఇంటర్వ్యూలో ఆయన నేను ప్రధానమంత్రి అవ్వాలని ఎప్పుడైనా చెప్పాడా? చెప్పారు కదా. ఎవరు చాలా మంది కూడా నేను ఇది అవ్వాలని అయ్యానని ఎవరు చెప్పారు. ఇప్పుడు మా దాంట్లో ఉన్నారు చాలా మంది, ఒకరు ఆర్మీ అవుదామని చెప్పి ఇక్కడికి వచ్చి సెటిల్ అయినారు. మీకు ఒక డిజైర్ ఉంటుంది కదా, ఇక్కడనే ఉండిపోయాడు, ఇట్లా ఉన్నారు కొంతమంది. ఒక ప్రొఫెషన్లో బతకాలి అనిపిస్తుంది కదా, అది డిసైడ్ అవ్వండి, దాంట్లో ఎక్స్ట్రాడినరీ ప్లే చేయండి, అది తీసుకెళ్తుంది ఏ లెవెల్ అయినా. కానీ ఇది స్ట్రెస్ లైఫ్ అన్నారు కదా మీరు ఇందాక. అదే మీకు నచ్చిన ప్రొఫెషన్ ఎంచుకుంటే స్ట్రెస్ ఉండదండి, ఇంకా ఛాలెంజింగ్గా తీసుకుంటారు మీరు, స్ట్రెస్ ఉండదు. అంటే ఇప్పుడు మీ మొత్తానికి మీ లైఫ్ ఛాలెంజింగ్గా, గోలా, అదే థ్రిల్లింగ్ ఉంటుంది. లర్నింగా? లర్నింగ్. అవును, లర్నింగ్ థ్రిల్ రెండు ఉంటాయి అలాగే. ఎందుకంటే మనం ఏమంటారు, మన యాక్షన్స్కి వచ్చే రిజల్ట్ థ్రిల్ ఉంటుంది. కానీ మీకు ఇందాక నేను అడిగింది ఒకటి చెప్పలేదు, మీరు నచ్చిన పెయింటింగ్ ఏది అని అడిగితే మీరు వేసిన దాంట్లో అన్ని నచ్చుతాయి నాకు. అంటే పర్టికులర్గా ఏది నచ్చింది అనేది ఒకటి. అదే హ్యూమన్ ఎమోషన్స్ గురించి. ఇప్పుడు నేను ఉన్నానండి, నాకు కొన్ని ఇంటర్వ్యూస్ చేసి ఉంటాం కదా, ఈ ఇంటర్వ్యూలో నీకు ఎవరితో ఎక్కువ ఇంటర్వ్యూ నచ్చుతుంది అని అడిగితే కొన్ని మనం ఫేవరెట్ కింద పెట్టుకుంటాం. సో అట్లా మీకు ఏదైనా ఫేవరెట్ పిక్చర్ అని? అది దుబాయ్లో ఒక పెయింటింగ్ షో చేశాను. అంటే దేన్ని? అది అంటే దుబాయ్ కల్చర్ గురించి ఒక పెయింటింగ్ చేశాను, అది బాగుంటుంది, నేను చూపిస్తాను మీకు అది. ఓకే. అయితే రమావత్ గారు పర్సనల్ లైఫ్కి, ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు ఉన్న లైఫ్కి ఎలాంటి ఇవి ఉంటాయి కమ్యూనికేషన్స్? రెండు సేమ్. ఎప్పుడైతే ఆర్టిస్ట్ ఆర్ట్ రెండు ప్యారలల్గా ఉంటుందో, రెండు ఒకేలా ఉంటుందో అదే బాగుంటుంది, అదే ఆర్టిస్ట్, ట్రూ ఆర్టిస్ట్. ఇప్పుడు ఆర్టిస్ట్ లైఫ్ స్టైల్ ఆర్ట్ వేరే ఉన్న ఎప్పుడు అవుతుంది అంటే సర్వైవల్ కోసం బతికేటప్పుడు అవుతుంది. అంటే ఆర్టిస్ట్ లైఫ్ ఒకలా బతకాలనుకుంటాం, డబ్బుల కోసం ఇంకో పని చేయాలనిపిస్తుంది, అది అంటే అది వేరే ఉంటుంది. అందుకని ఆర్టిస్ట్ లైఫ్ స్టైల్లోనే ఆర్ట్ క్రియేట్ అవుతుంది. ఓకే ఓకే, అట్లా. ఓకే, అదే ఆర్ట్, అదే ఆర్ట్ అంటారు. సో ఇంకా దీనికి అంటే నెక్స్ట్ లెవెల్లో కూడా ఇంకా దీనికి సంబంధించి మ్యూజియంలో పెట్టాలి అట్లాంటి గోల్స్తోనైతే, ఇందాక మీకు గోల్ లేదన్నారు, కాకపోతే నెక్స్ట్ స్టెప్ అదే ఉంటుందా? అది కాన్షియస్గా నేను గోల్ లేదంటే నేను 100% ఏ కోరికలు లేకుండా బతకమని కాదు. కోరికలు ఆబ్వియస్లీ మనం దాన్ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, అది ఉంటుంది, న్యాచురల్గా వచ్చేస్తుంది ఎవ్రీడే. ఇప్పుడు మ్యూజియంలో నా పెయింటింగ్స్ పెడితే బాగుంటుంది అనేది ఒక డిజైర్, అది గోల్ లాగా కన్వర్ట్ చేయను నేను, అది కోరిక. అది ఎక్కడో పాపులర్ మ్యూజియంలో నా పెయింటింగ్స్ డిస్ప్లే అవ్వాలనుకుంటాను, అది డిజైర్, అది డిజైర్లానే చూస్తాను, అది అది అయితే బాగుంటుందని. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ అండి మీకు. అంటే నెక్స్ట్ మంచి మంచి ఇంకా పెయింటింగ్స్ వేయాలి, అంటే ఒరిజినాలిటీ చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.